స్టెబిలిటీ లైఫ్, స్టాండర్డ్ జీవితం అంటాం మనం. స్థిరమైనటువంటి నిర్ణయము, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటి తెలుసా? మరణమగేంత వరకు కూడా నా యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టను. సో కొన్ని సందర్భాల్లో ఆటుపాట్లు రాక తప్పవు, కొన్ని సందర్భాల్లో సమస్యల వలయములో కూరుకుపోతున్నటువంటి పరిస్థితులు తప్పవు, భక్తు నుండి వైదొలగిపోయేటువంటి స్థితులు కూడా ఏర్పడక తప్పవు. అలాంటి వాతావరణంలో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన సత్యం ఏంటి తెలుసా? మన యథార్థతను విడిచిపెట్టకూడదు. మీకు తెలుసా, ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత చివరికి పిల్లలు కూడా చనిపోతారు, ఆ బిల్డింగ్ కూలిపోద్ది. యోబు గారికి ఏమో జబ్బు వచ్చేస్తుంది, శరీర జబ్బు. భార్య అంటదే, ఇదిగో ఇంతవరకు బాగానే ఉంది, ఇదిగో మనకే వచ్చి పడింది, ఇదిగో దేవుడు 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 అని చర్చి కూర్చున్నావు, నువ్వు ఏమైంది? ఆ దేవుడే నీకు లేకుండా చేసి పడేసాడు. నువ్వు దేవుని దూషించి చావు అన్నది యోబు భార్య. ఎవరినే? యోబు గారు. యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడక మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించక తగదా? అంటే ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టేస్తామంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పుడు మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మనకు రావాల్సినటువంటి వాటిని పొందుకోలేనప్పుడు మన యథార్థమైన జీవితాన్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి జరగనప్పుడు గట్టిగా పట్టుకున్నటువంటి నీతి జీవితాన్ని మన సునాయాసంగా పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందరికీ మేలు చేస్తాడు దేవుడు, నాకే చేస్తలేదు. అందరికీ సహాయం చేస్తాడు దేవుడు, నాకే చేస్తలేదు. అందరికి ఉపయోగకరంగా ఉన్నాడు దేవుడు, నాకే చేస్తలేదు. ఆయమ్మకు చూత దర్శనాలు వచ్చేస్తున్నాయి, ఆయమ్మకు చూతనేమో కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి, ఆయమ్మకు చూత ప్రభు మాట్లాడేస్తా ఉన్నాడు, సహాయం చేస్తా ఉన్నాడు, కుటుంబ స్థితిని మార్చేస్తా ఉన్నాడు, నాకే జరుగుతులేదని చెప్పేసి కొందరు ఏం చేస్తారంటే, ఇంత చేటు భక్తి చేసినా, ఇంత అద్భుతంగా ప్రభు కోసం నిర్ణయాలు తీసుకున్నా, మంచిగా ముందుకు వెళ్ళినా, ప్రభువులో అడుగులు ముందుకు వేసినా, నాకెందుకు కార్యం జరగట్లేదు, నాకెందుకు మేలు చేయట్లేదు దేవుడు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మన నీతి జీవితాన్ని, మన యథార్థమైన జీవితాన్ని పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. బైబిల్ ఏం జరుగుతుంది చెప్పండి? ఇదిగో ఆ దేవుడే నన్ను చంపినను, నేను వరకు కనిపెడుతున్నాను, గుండెల మీద చేసి చెప్పగలరా? నా ప్రాణం పోయినా నేను ఆయన కొరకు కనిపెడతా.